హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఇవాళ అయితే మా అమ్మ అలసందలతో వడ చేస్తుంది. అందరూ అయితే అలసంద బ్యాలతో వడలు చేస్తారు, కానీ మా అమ్మ అయితే అలసందలతో వడ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుందో చూసేద్దాం, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. వడలు చేయాలంటే బ్యాలన్నీ ఉండాలి, లేదంటే గింజలన్నీ ఉండాలి. కాబట్టి కొనుక్కోవాలి, లేదంటే పండించుకోవాలి. మేమైతే పండించిందనమాట మా అమ్మ. అవన్నీ ఇంటికి తీసుకొని వచ్చి అన్నీ ఒలుచుకొని దాన్ని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకునింది. తర్వాత కొంచెం అల్లం, పచ్చిమిర్చి, అలాగే తెల్లగడ్డ కూడా మిక్సీకి వేసుకునింది. తర్వాత ఆనియన్స్ అయితే చిన్నగా చాప్ చేసుకునింది అనమాట. చిన్నగా చాప్ చేసుకుంటే ఏమవుతుందంటే అవి తినడానికి బాగుంటాయి, మిక్సీకి వేసుకోకుండా. మనం ఒలుచుకున్న అలసందలు అయితే మిక్సీ పట్టుకునేసేయాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత అవంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, అదైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత కొత్తిమీర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఏమండో ఉప్పు అయితే మర్చిపోద్దండి, అది ఉంటేనే కదా టేస్ట్ వచ్చేది, లేదంటే అస్సలు టేస్ట్ ఉండదు. బాగా అయితే కలుపుకోవాలి. ఒక ప్యాన్ మీద అయితే ఆయిల్ పెట్టుకునేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వడల్లాగా తట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి, ఎందుకంటే లేదంటే పచ్చిగా ఉంటాయన్నమాట. బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, అంటే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. ఎందుకంటే అవి చాలా క్రిస్పీగా అండ్ తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేశారా? చేసిండి కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ లోపల ఫ్రై అయిపోయాయి కదా, అవి పేపర్ వేసుకున్న ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, అది పీల్చేస్తుంది.